హాయ్! ఈరోజు మీకు శాంసంగ్ అండ్ యాక్సిస్ బ్యాంక్ కొలాబరేటివ్‌వి ప్రొవైడ్ చేస్తున్న శాంసంగ్ యాక్సిస్ బ్యాంక్ సిగ్నేచర్ క్రెడిట్ కార్డ్ ఫీచర్స్, బెనిఫిట్స్ అండ్ ఛార్జెస్ గురించి మీకు ఈ వీడియోలో డీటెయిల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేయబోతున్నా. సో లేట్ ఎందుకు, లెట్స్ గెట్ స్టార్ట్ అవర్ వీడియో. హాయ్ ఎవ్రీవన్, దిస్ ఈజ్ సంజు. యు ఆర్ వాచింగ్ క్రెడిట్ కార్డ్స్ హబ్. ఇంకా ఎవరైతే టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వలేదో త్వరగా జాయిన్ అవ్వండి. సో జాయిన్ అవ్వడానికి లింక్ డిస్క్రిప్షన్‌లో ప్రొవైడ్ చేస్తాను. లేదా స్క్రీన్ పైన క్యూఆర్ కూడా డిస్ప్లే అవుతుంది. స్కాన్ చేసి ఛానల్లో అయితే జాయిన్ అవ్వచ్చు. సో ఈ కార్డులో మీకు జాయినింగ్ అండ్ యాన్యువల్ ఫీజు అయితే ఛార్జ్ చేస్తున్నారు. ₹500 ప్లస్ జీఎస్టీ. బట్ యాన్యువల్ ఫీజు వేవ్ ఆఫ్ అవ్వాలి అంటే ఇయర్లీ 2 lakhs అబోవ్ స్పెండ్స్ అయితే చేయాలి. బట్ రెంటల్ అండ్ వ్యాలెట్లో ట్రాన్సాక్షన్స్ని యాన్యువల్ ఫీజు వేవ్ ఆఫ్లో అయితే కౌంట్ చేయరు. అండ్ ఇప్పుడు ఈ కార్డ్ బెనిఫిట్స్ చూసుకుంటే మీకు ఈ కార్డ్ ఇష్యూ అయిన వితిన్ 30 డేస్లో 3 ట్రాన్సాక్షన్స్ కంప్లీట్ చేస్తే 2500 ఎడ్జ్ రివార్డ్ పాయింట్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ మీరు ఈ కార్డు యూస్ చేసి శాంసంగ్ ప్రొడక్ట్స్ పర్చేస్ చేస్తే 10% క్యాష్ బ్యాక్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు, ఇంక్లూడింగ్ ఈఎంఐ ట్రాన్సాక్షన్స్. బట్ క్యాపింగ్ అయితే ఉంది. సో మీరు మంత్లీ ₹2500 వరకు క్యాష్ బ్యాక్ ఎర్న్ చేసుకోవచ్చు. అండ్ ఇయర్లీ ₹10,000 వరకు క్యాష్ బ్యాక్ ఎర్న్ చేసుకోవచ్చు. సో మీరు ఈ కార్డు యూస్ చేసి డొమెస్టిక్ అండ్ ఇంటర్నేషనల్ ట్రాన్సాక్షన్స్ చేస్తే ₹100కి 5 రివార్డ్ పాయింట్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ మీరు ఈ కార్డ్ని యూస్ చేసి ప్రిఫర్డ్ మర్చెంట్స్ లైక్ బిగ్ బాస్కెట్, టాటా 1mg, అర్బన్ కంపెనీ, మింత్రా, జొమాటో వీటిలో స్పెండ్స్ చేస్తే ₹100కి 10 రివార్డ్ పాయింట్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. బట్ మీరు ఈ కార్డు యూస్ చేసి ఫ్యూయల్ స్పెండ్స్, వ్యాలెట్ లోడ్స్, రెంటల్ అండ్ ఎడ్యుకేషనల్ పేమెంట్స్, జ్యువెలరీ స్పెండ్స్, గవర్నమెంట్ స్పెండ్స్, యూటిలిటీ అండ్ ఇన్సూరెన్స్ పేమెంట్స్ అండ్ శాంసంగ్ ప్రోడక్ట్స్కి మీకు ఎటువంటి రివార్డ్ పాయింట్స్ అయితే ప్రొవైడ్ చేయడం లేదు. సో మీకు ఈ కార్డులో కాంప్లిమెంటరీగా 4 డొమెస్టిక్ ఎయిర్పోర్ట్ లాంజ్ యాక్సెస్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. బట్ మీరు యాక్సెస్ చేయాలంటే ప్రీవియస్ 3 monthsలో 50,000 అబోవ్ ట్రాన్సాక్షన్ చేస్తేనే మీరు ఈ లాంజ్ యాక్సెస్ని అయితే యూజ్ చేయగలరు. అండ్ మీకు ఏ ఎయిర్పోర్ట్స్లో లాంజ్ యాక్సెస్ ప్రొవైడ్ చేశారో తెలుసుకోవాలి అనుకుంటే డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ ఛానల్ లింక్ ప్రొవైడ్ చేస్తాను. అందులో జాయిన్ అవ్వి లిస్ట్ అయితే చూడొచ్చు. అండ్ మీకు యాక్సిస్ బ్యాంక్ ఈజీ డైనర్తో కొలాబరేట్ అవ్వి పార్ట్నర్ రెస్టారెంట్స్లో స్పెండ్స్ చేస్తే 15% ఆఫ్ అప్ టు ₹500 డిస్కౌంట్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. బట్ మినిమం ₹2,500 ట్రాన్సాక్షన్ చేస్తేనే మీకు డిస్కౌంట్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ మీకు ఈ కార్డులో 1% అప్ టు ₹500 వరకు ఫ్యూయల్ సర్చార్జ్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. బట్ మీరు చేసే ట్రాన్సాక్షన్ 400 to 4,000 ఈ మిడిల్లో చేసే ట్రాన్సాక్షన్కి మీకు ఫ్యూయల్ సర్చార్జ్ వేవ్ ఆఫ్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ ఈ కార్డ్ ఎలిజిబిలిటీ చూసుకుంటే బోత్ సాలరీడ్ అండ్ సెల్ఫ్ ఎంప్లాయిడ్ పర్సన్స్ ఇద్దరు అప్లై చేసుకోవచ్చు. బట్ సాలరీడ్ పర్సన్స్ అయితే లేటెస్ట్ 3 months పే స్లిప్స్ అండ్ సెల్ఫ్ ఎంప్లాయిడ్ పర్సన్స్ అయితే లేటెస్ట్ ఐటీ రిటర్న్స్ కాపీ అయితే సబ్మిట్ చేయాలి. సో ఈ కార్డ్ ఛార్జెస్ చూసుకుంటే మీరు ఈ కార్డ్ లాస్ చేసుకుని రీఇష్యూ రీప్లేస్మెంట్ పెట్టుకుంటే ₹100 అయితే ఛార్జ్ చేస్తున్నారు. సో ఈ కార్డులో మీకు ఓవర్ డ్యూ అమౌంట్ అండ్ క్యాష్ అడ్వాన్స్కి ఇంట్రెస్ట్ రేట్స్ చూసుకుంటే మంత్లీ 3.6% అండ్ ఇయర్లీ 52.86% అయితే ఛార్జ్ చేస్తున్నారు. అండ్ మీరు ఈ కార్డు యూస్ చేసి ఏటీఎమ్స్లో క్యాష్ విత్డ్రాల్స్ చేస్తే క్యాష్ అడ్వాన్స్ ఫీజుగా 2.5% అయితే ఛార్జ్ చేస్తున్నారు. సో మీ క్రెడిట్ కార్డ్ యూస్ చేసి లేట్గా పేమెంట్స్ చేస్తే లేట్ పేమెంట్ ఫీజుగా ₹1,200 వరకు ఛార్జ్ చేస్తున్నారు. అండ్ మీ కార్డులో ప్రొవైడ్ చేసిన లిమిట్కి మించి యూస్ చేస్తే ఓవర్ లిమిట్ ఫీజుగా 2.5% అయితే ఛార్జ్ చేస్తున్నారు. సో మీరు ఈ కార్డు యూస్ చేసి రెంటల్ ట్రాన్సాక్షన్స్ చేస్తే 1% అయితే ఛార్జ్ చేస్తున్నారు. అండ్ మీరు ఈ కార్డు యూస్ చేసి ఫారెన్ కరెన్సీ ట్రాన్సాక్షన్స్ చేస్తే పర్ ట్రాన్సాక్షన్కి 3.5% అయితే ఛార్జ్ చేస్తున్నారు. సో మీరు ఈ కార్డు యూస్ చేసి డైనమిక్ కరెన్సీ ట్రాన్సాక్షన్స్ చేస్తే పర్ ట్రాన్సాక్షన్కి 1% అయితే ఛార్జ్ చేస్తున్నారు. సో దట్స్ ఇట్ ఫ్రెండ్స్. మీకు ఈ వీడియోలో యాక్సిస్ బ్యాంక్ అండ్ శాంసంగ్ కొలాబరేటివ్వి ప్రొవైడ్ చేసిన శాంసంగ్ యాక్సిస్ బ్యాంక్ సిగ్నేచర్ క్రెడిట్ కార్డ్ గురించి డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశాను అనుకుంటున్నా. అండ్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ మీకు ఈ వీడియో హెల్ప్ఫుల్ అయితే ఛానల్కి లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేయండి. అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్. బాయ్ బాయ్.